పైన కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. కొండా సురేఖ ఓఎస్డి పైన కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. కొండా సురేఖ ఓఎస్డి కూడా అరెస్ట్ అయిన నేపథ్యం మాత్రం ఉంది. మరి నెక్స్ట్ తదుపరి చర్య కొండా సురేఖ పైననేనా? మరి చూసుకుందాం రా అని కొండా సుష్మితా పటేల్ సవాల్ విసురుతుందంటే ఆ ధైర్యం ఎవరి కోసం? నా కూతురు సవాల్ విసిరితే నేనేం చేస్తా, నేను తప్పు చేసినా నేను మాట్లాడితే తప్పుగా నా కూతురు మాట్లాడితే నేనేం చేయను అని కొండా సురేఖ నిండా షోకాజ్ నోటీసులకు రిప్లై కూడా ఇచ్చిన నేపథ్యం మాత్రం ఉంది. మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలకైతే ఇమీడియట్లీ షోకాజ్ నోటీసులు పోతున్నాయి. అదే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికీ షోకాజ్ నోటీసులు ఎందుకు పోవట్లేదు? మరి షోకాజ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? బెబ్బెబ్బెబ్బెబ్బే అంటారు. కథ ఏంది చూద్దాం. ఇగో ఫస్ట్ ఫామ్ హౌస్ దగ్గరికి పోదాం, తర్వాత వేరే కాన్సెప్ట్గా. కాంగ్రెస్లో కుంపటి, ఫామ్ హౌస్ భేటీ, అసలే అసమ్మతి, ఆపై ఆగస్టు. మొయినాబాద్లో అధికార పార్టీ నేతల రహస్య సమావేశం. 2 మంత్రులు, 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు హాజరు. నేను ఒక్కరే మంత్రి అనుకున్నా, 2 మంత్రులు కూడా హాజరైనలంట. 2 మంత్రులు, 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు హాజరైనలంట. ఓ బీసీ మంత్రి పాలమూరి అమాత్యుడు పాల్గొన్నట్టు ప్రచారం. రాష్ట్రంలో పరిస్థితులు, కాంగ్రెస్ పరిపాలనపై సుదీర్ఘంగా చర్చ. సీఎం కుటుంబం అరాచకాలపై సమావేశంలో నేతల ఆగ్రహం. కొద్ది రోజులుగా పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో కీలక పరిణామం. విదేశీ పర్యటనను కుదించుకొని రేవంత్ వెనక్కి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే పరిస్థితి అయితే లేదు మనకున్న సమాచారం ప్రకారం. సీఎం రేవంత్ ఏకపక్ష తీరుపై, ఆయన సోదరుల అరాచకాలపై రగిలిపోతున్న అసలు కాంగ్రెస్ నేతలు ఒకటవుతున్నట్టే కనిపిస్తున్నది. పచ్చ కాంగ్రెస్ ఆధిపత్యంతో పాటు సీఎం కుటుంబ పాలన కొత్త అసంతృప్తికి ఆజ్యం పోసిందని ప్రచారం జరుగుతున్నది. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న వేళ మొయినాబాద్లో 15 నుంచి 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతల సమావేశమయ్యారన్న వార్త సంచలనంగా మారింది. వారిలో 2 క్యాబినెట్ మంత్రులు ఉన్నారట. ఆ భేటీకి మరికొందరు ఆశిష్యులు ఉన్నాయట. రాష్ట్రంలో ఇప్పటికే హాట్ టాపిక్. అన్నిటికీ మించి ఇది రాజకీయాల్లో సంక్షోభాలకు అనువైన ఆగస్టు నెల. మరి కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది పొరపాటున? ఎవడన్నా కుట్రలు చేస్తున్నాడా కాంగ్రెస్ పార్టీ పైన? ప్రజలు అల్టిమేట్గా ఇచ్చిండ్రు. ప్రజలు ఇస్తే కూడా బీఆర్ఎస్ నుంచి మళ్ళీ 10 మందిని జాయిన్ చేసుకున్నారు. ఏం రోగానికో ఏందో అర్థం కాదు. ఆ బీఆర్ఎస్లో 10 మంది జాయిన్ చేసుకుంటే మళ్ళా పటాన్ చెరువు ఎమ్మెల్యే అటే వేయండు, పీకిండు. మొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడిండో, కేసీఆర్ కింగు, కేటీఆర్ సూపర్ అని ఆయన మాట్లాడిండు. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు వచ్చిండ్రా నాయన దిక్కుమల్ల కాంగ్రెస్కు, నిధుల్లో మన్ను లేవు, మశానం లేదు, ఈ వయసులో ఆయనకు అవసరమా అని ఆయన మాట్లాడిండు. ఒక్కొక్కరు మళ్ళా కేసీఆర్ వైపే ప్రేమ లాగుతూ ఉంది. ఎందుకంటే మంచి చేసిండు కాబట్టి. కేసీఆర్ హయాంలో చాలా మంచి జరిగింది, లీడర్లకు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు. మరి ఇక్కడ ఏం జరగబోతుంది సడన్గా? మరి నిజంగానే వీళ్ళందరూ కలిసి కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీని ఏమన్నా కథం పట్టించే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నారా చూద్దాం. ఓవరాల్గా గ్రూపులుగా చీలి నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ప్రెషర్ కుక్కర్ల ఇన్నాళ్ళు ఒత్తిడికి గురైన నేతలు రేవంత్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో బాధిత నేతలంతా ఒక్కటయ్యారా? అసంతృప్త నేతలు ఎమ్మెల్యేల రహస్య భేటీకి మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ వేదికైందా? పలువురు మంత్రులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు, ఒక పాలమూరు మంత్రితో పాటు అమాత్యుతో పాటు 2 మంత్రులు నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్ మీన్స్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో వీళ్ళందరూ భేటీ అయినట్టు సమాచారం వస్తుంది. ఈ భేటీ పార్టీ మారడం కోసం భేటీ అయిందా, లేదంటే భేటీ నిజంగానే జరిగిందా జరగలేదన్నది కూడా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ వార్త అయితే చూద్దాం. నిజంగానే ఇది జరగబోతుందా, మరి ఏం జరగబోతుంది అంటే
కొండా సుష్మిత పటేల్ మాట్లాడిన మాటలతో ఒక్కసారి ఉలిక్కిపడ్డదని చెప్పుకోవచ్చు. అధికారం సీఎంకు లేదు అంటున్నారు. టికెట్లు రేవంత్ ప్రకటించిన చెల్లవు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానమే ఫైనల్. సుష్మిత విషయంలో సురేఖకు షోకాజు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు. ముదిరిన యుద్ధం. సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు నమోదు. 20 రోజుల కిందట ఘటన తెరపైకి. అప్పట్లో పట్టించుకొని పోలీసులు. రేవంత్ రెడ్డిపై సుష్మిత ఆరోపణల నేపథ్యంలో చకచక పరిణామాలు. సీఎంపై ఆరోపణలకు కట్టుబడి ఉన్న జాతీయ మీడియాతో కొండా సుష్మిత. ఇప్పుడు 20 రోజుల క్రితం హత్యాయత్నం కేసు జరిగితే పోలీసు వాళ్ళు ఏం గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? ఎవడైనా వాడు మంత్రి చేసినా, మంత్రి ఓఎస్డీ చేసినా, ఎంపీ చేసినా, సామాన్యుడు చేసినా కేసు కట్టి లోపల పడేయాలి కదా. కేసు కట్టి లోపల పడేయాలి కదా. మరి 20 రోజుల క్రితం మంత్రి ఓఎస్డీ హత్యాయత్నం చేస్తే సడన్గా కొండా సుష్మితా పటేల్ చేయంగానే సడన్గా ఎందుకు హత్యాయత్నం కేసు నమోదవుతుంది ఆయన పైన? బిఫోర్ ఎందుకు నమోదు కాదు? మంత్రి ఆపుతున్నారా లేదంటే రేవంత్ రెడ్డి ఆపుతున్నారా? టైముని చూసి కొడతా ఉన్నారా? ఇదేం దిక్కుమాలిన రాజకీయం? ఇదేం దిక్కుమాలిన రాజకీయం? ఇప్పటికీ కనీసం ఆ సంగారెడ్డి జిల్లాకు డీసీసీలే లేరా ఇప్పటికీ? రెడ్డి ఉంది కాబట్టి రెడ్లనే పెట్టుకోవాలంట. మళ్ళా ఓ ఎస్సీని పెడితే తప్పేముందే రంగారెడ్డి జిల్లాకి? సంగారెడ్డి జిల్లాకు ఓ బీసీని పెడితే తప్పేముంది? ఓన్లీ రెడ్డి వర్గాలే ఉండాలా? ఇప్పటికీ సర్వనాశనం అవుతుందిరా నాయన. ఒకే కులం పట్టుకొని పోతే సర్వనాశనం అవుతారు మీరే. వాడు ఏ రాజకీయ నేత అయినా పర్వాలేదు, ఒకే కులం పట్టుకొని పోతే సర్వనాశనం అవుతారు లాస్ట్కు. ఇదే 18 మందికి తోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటువంటి క్యాండిడేట్లు తలుచుకుంటే 20 మంది ఎమ్మెల్యేలను తీసుకురాగలుగుతారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే 20 మంది ఎమ్మెల్యేలను తీసుకురాగలుగుతాడు. ఒక 30 మంది ఎమ్మెల్యేలు పక్కన తప్పుకో ఉంటుందా ప్రభుత్వం? విర్రవీగుతున్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా? ఇంట్లో కూర్చోడిపోయి ఓవర్ హెడ్ వెయిట్ అయిపోతుంది. ఒక్కొక్కరికి పదవి రాగానే ఎవరికి విచ్చలవిడితనం అయిపోతుంది. ఓవర్ హెడ్ వెయిట్. నాకన్నా తోపి రాష్ట్రంలో లేడిగా మంచి వాళ్ళుగా శ్మశాన వాటికి అక్కడికి పోతే కనిపిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా తోపా, ఎన్టీ రామారావు కన్నా తోపా మన రాష్ట్రంలో? వీళ్ళకు మించిన తోపులు ఎవడున్నాడా? కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుందో మాకైతే అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఇది కాంగ్రెస్కు సంబంధించింది.